హరే కృష్ణ. మనం వ్యవహారికంగా మాట్లాడుకున్నప్పుడు పడుకుంటే పనులవుతాయా అని చెప్పి అంటాం. కానీ భగవంతుడు ఆయన పడుకునే సృష్టి కార్యాన్ని చేస్తాడు. భగవంతుడు నిరాకారుడు కాదు. ఆయన దివ్యమైనటువంటి రూపాన్ని కలిగినవాడు. మనం కలిగి ఉన్నటువంటి ఈ భౌతిక దేహం త్రిగుణాత్మకమైనటువంటిది. ఇది 8 రకాల భౌతిక పదార్థాలతో తయారైనటువంటిది. కానీ భగవంతుని యొక్క దివ్య రూపం మన వంటి భౌతికమైనటువంటి రూపం కాదు. అందుచేత అంగానియస్య సకలేంద్రియ వృత్తిమంతి అని శాస్త్రాల్లో చెప్పబడినట్టుగా భగవంతుడు తన ప్రతి ఒక్క అవయవంతో మిగిలిన అవయవాలన్నీ కూడా చేయగలిగినటువంటి పనులన్నీ కూడా చేస్తాడు. భగవంతుని యొక్క నిద్ర మనలాంటి తమో గుణంతో కూడుకున్నటువంటి నిద్ర కాదు. భగవంతుని యొక్క నిద్ర యోగ నిద్ర అని చెప్పబడుతుంది. మరి ఈరోజు మనం తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి మందిర ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్వామి పద్మనాభుడు అంటే గర్భోదక సాయి విష్ణువు. ఆయన యొక్క నాభి నుండి బ్రహ్మకమలం ఉద్భవించి బ్రహ్మదేవుడు ఈ 14 లోకాలని సృష్టించినటువంటి రూపం అది. మరి భగవంతుడు కొన్ని ప్రదేశాల్లో ఆయన నిలబడి ఉంటాడు, కొన్ని ప్రదేశాల్లో కూర్చుని ఉంటాడు, కొన్ని ప్రదేశాల్లో శయనించి ఉంటాడు, కొన్ని ప్రదేశాల్లో ఆయన నృత్యం చేస్తూ ఉంటాడు, కొన్ని ప్రదేశాల్లో ఆయన రథాన్ని తోలుతూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఒక వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా జీవులమైనటువంటి మనం అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటామో అలాగే భగవంతుడు ఆయన దివ్యమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన అనంత కళ్యాణ గుణనిధి అని చెప్పబడింది. భగవంతుడు అనంతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. సాధారణమైనటువంటి వ్యక్తులమైన మనం నిద్రపోతే మనకి ఏం జరుగుతుందో తెలియదు. కానీ భగవంతుడు ఆయన శయనించి సమస్త సృష్టిని కూడా చేస్తాడు. మరి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా శ్రీమద్ భాగవతం చదవాలి. భగవంతుని యొక్క ఆది అయినటువంటి త్రిభంగి శ్యామసుందర రూపం ఏదైతే ఉందో దాని నుండి బలరాముడు విస్తరిస్తాడు. బలరాముడు నుండి సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవులు విస్తరిస్తారు. వారి నుండి వైకుంఠ నారాయణుడు, వైకుంఠ నారాయణుడు నుండి మళ్ళీ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవులు విస్తరిస్తారు. వారి నుండి మహావిష్ణువు అంటే కారణోదక సాయి విష్ణువు విస్తరిస్తాడు. ఆ కారణోదక సాయి విష్ణువు యొక్క నిశ్వాస నుండి ఆయన యొక్క రోమకోపాల నుండి అనంతకోటి బ్రహ్మాండాలు బయటకు వస్తాయి. అలా ఆయన రోమకోపాల నుండి వచ్చినటువంటి అనంతకోటి బ్రహ్మాండాల్లో ప్రతి బ్రహ్మాండంలోకి విష్ణువు మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ విధంగా ప్రవేశించినటువంటి విష్ణువుని గర్భోదక సాయి విష్ణువు అంటారు. ఇక్కడ ఈ తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆయన గర్భోదక సాయి విష్ణువు అని తెలియబడతాడు. ఆయన యొక్క నాభి నుండి బ్రహ్మ కమలం విచ్చుకుంటుంది. ఆ విధంగా బ్రహ్మ 14 లోకాలను కూడా సృష్టిస్తాడు. ఆ విధంగా ఆయన యోగ నిద్రలో ఉండి సమస్త సృష్టిని కూడా ఆయన పూర్తి చేయడం జరుగుతుంది. సంపూర్ణమైనటువంటి వివరాలకు శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.